రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా మరి చాలామంది ఆశావహులు ఎవరైతే వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ టికెట్లు ఆశించి మరి భంగపడి మరి ఆ పద్ధతులు నచ్చక వారి విధానాలు నచ్చక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యూ కట్టే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే టైం దగ్గరగానే ఉంది కదా, ఇంకా కొద్ది సమయమే ఉంది 2024 ఎలక్షన్స్కి. ఎలా బలోపేతం అవబోతుంది కాంగ్రెస్? డెఫినెట్గా కాంగ్రెస్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. చాప కింద నీరులాగా మా కమిటీలన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేదు. భయపడితే గీపడితే జగన్మోహన్ రెడ్డి భయపడాలా లేదా టీడీపీ భయపడాలా? ఎందుకంటే భయపడింది కాబట్టి ఈరోజు షర్మిలమ్మ గారిని అడ్డుకున్నారు. కాబట్టి భయం మొదలైంది, గుండెల్లో రైలు పెరిగేస్తా ఉన్నాయి. ఎవరెప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి భయం పట్టుకుంది. కాబట్టి మరి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉంటారని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ప్రస్తుతం చంద్రబాబే జగన్ దెబ్బకు తట్టుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. షర్మిల తట్టుకొని నిలబడుద్ది అంటారా? డెఫినెట్ గా తట్టుకుంటుందండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే నా తండ్రి ఆశయాలని చెప్పేసి ఓదార్పు అని చెప్పేసి జనాల్ని నమ్మబలికి ముద్దులు పెట్టి ఓదార్చి అధికారం చేయించుకున్న జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వేం చేసినావు? యువతకు ఉద్యోగాలు ఇచ్చినావా? ఉపాధి ఏమైనా కల్పించావా? పోనీ సామాన్య ప్రజలకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించావా? ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మద్దతు ఇస్తూ ఉన్నా పార్లమెంట్లో ఒక వైపు. ఇంకొక వైపు ఎన్ఆర్సీ అంటే ముస్లిం వైపు మద్దతు ఇస్తూనే ఇంకొక పార్లమెంటులో వాళ్ళకి మోడీకి అనుకూలంగా స్పందిస్తూ ఉన్నావు. ఎవరిని నువ్వు ఎస్సీలని ఎస్టీలని బీసీ మైనార్టీలు ఎవరిని సంతృప్తిపరిచావు? ఎవరికి న్యాయం చేసినావు? 2,35,000 ఉద్యోగాలు ఉంటే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావు అని చెప్పేసి మేము యూత్ పరిస్థితి ఎలా ఉంది మరి? యూత్ ఎటువైపుకి వచ్చే పరిస్థితి ఉంది? యూత్ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తుందండి. ఎందుకనంటే మాట ఇచ్చి మడమ తప్పే ఈ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే మాట ఇచ్చి మడమ తప్పినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో మేము మాట కట్టుబడ్డాము, తెలంగాణ ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ మేనిఫెస్టో కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేరుస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. అధికారంలోకి ఎప్పుడు రాబోతుంది? 24లో ఎలా ఉండబోతుంది? 29కి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? ఖచ్చితంగా 2024లో కాంగ్రెస్ సపోర్ట్ లేని ప్రభుత్వం ఏర్పడదని నేను ఘరాఖండిగా చెప్తా ఉన్నాను. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అది కాకపోతే ఖచ్చితంగా మా షర్మిలమ్మే అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సంతరించుకోనుంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఈరోజు చేపట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం షర్మిలమ్మ రాకతో అంతరించుకుందని అందరూ కూడా భావిస్తా ఉన్నారు. యూత్ ఎటువైపు ఉన్నారు? ఈరోజు యువత కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని భావిస్తూ ఉంది. గత 10 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని యువత భావిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు. 175 అతనికే వస్తే ఇంకా మీకేమో వస్తాయి? స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి ఫిక్స్ అయ్యారు, వైనాట్ 175 అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల నుంచి కూడా గమనించారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏది లేదు, శూన్యమని భావించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయం కూడా రాబోయే రోజుల్లో వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. అంటే రాజశేఖర రెడ్డి సానుభూతి కాదు, నా బొమ్మ చూసే గెలిచాను, నేను నా బొమ్మ పెట్టుకొని గెలుస్తాను అంటున్నాడు జగన్. నిజమైన వారసులు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసులు. ఆయన వారసులే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకున్నారు. షర్మిలమ్మ రాకతో నిజమైన వారసురాలు భావించుకున్నారు. పునరావృతం కావడం ఇది మొదటిసారి. మాకైతే మేము కర్నూలు జిల్లా వాళ్ళము,
మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. మా ఆలోచన విధానాన్ని బట్టి చూస్తూ వైనాట్ 175 జగన్ గారు ఏ విధంగా అంటాడో వైనాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2024లో చూడండి అని మేము ఈ విధంగా. అంటే కొద్ది సమయంలోనే ఎట్లా క్యాడర్ సెటప్ అయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ క్యాడర్కు ఉంది. క్యాడర్కి మాత్రం భయం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉంది. మళ్ళీ తర్వాత ఈ విధంగా మళ్ళీ చాలా నాయకులు, చాలామంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంలో స్టార్ట్ చేశారు. అంటే ఓట్లన్నీ వైసీపీలో ఉన్నాయి కదండి. అది కాంగ్రెస్ ఓటింగే తప్ప అది జగన్ గారి ఓటింగ్ కాదు. ఆ రోజు జగన్ గారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, కానీ జగన్ గారి యొక్క మనస్తత్వం గుర్తించింది సోనియమ్మ. కాబట్టి ఈరోజు జగన్ గారి మనస్తత్వము, ఆయన పరిపాలన ప్రజలకు ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడంలో ఈరోజు సోనియా గాంధీ నిర్ణయం చాలా కరెక్ట్ గాని ప్రజలంతా భావిస్తున్నారు. అంటే వైసీపీలోకి సంబంధించి ఉన్నటువంటి లీడర్లంతా సీట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారన్నారు. సీట్లు రాని వాళ్ళు వస్తారు, సీట్లు ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అక్కడ స్వేచ్ఛ ఎవరికి లేదు. కేవలం ఒక్క 4 కుటుంబాల పరిపాలనే ఉంది. ఆ 4 కుటుంబంలో కూడా ఒక్క జగన్ పరిపాలన తప్ప వేరే పరిపాలన ఏమీ లేదు అని ప్రజలు అంతా భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ మా మనిషి అంటుంది, జగన్ ఏమో నేను వారసుని అంటున్నాడు. ఎవరిని నమ్ముతారు? తల్లిని చెల్లిని చూడలేని ఒక్క యజమాని ఏ విధంగా ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే రాష్ట్ర న్యాయం చేసి ఉంటే ఈరోజు తల్లి చెల్లి ఈరోజు ఈ విధంగా జరిగేదా? అది మా కన్న తల్లి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగానే రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చూసుకుంటుందో షర్మిల గారిని కూడా అదే విధంగా చూసుకుంటుంది. అంటే రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతుంది కాంగ్రెస్ గెలిపిస్తే? 100% నీకు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నాడు. ఈ ఆంధ్రాలో ఎటువంటి గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సెంట్రల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఈ విధంగానే మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. కుప్పం మండల అధ్యక్షుడు నా పేరు ముస్తామి. మేము 10 మంది 20 మంది వచ్చాం కుప్పం నుంచి. వచ్చినా కూడా ఇక్కడ ఈరోజు ఎయిర్పోర్ట్ పోయినామా చూస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ లేదనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే ఏమి బ్రహ్మాండ జనాభా ఏమిది, ఆ జనాలు చూసి ఓర్చుకోలేకుండా ఈ జగన్ రెడ్డి ఏం చేయాలంటే వచ్చే అంతా నిలిపేసినారు. ఎందుకంటే ముందు ఏమంటారు 10-20 వస్తాను, ఇప్పుడు ఏమంటే లెక్కలేని బండ్లు వస్తాడు, లెక్కలేని జనాభా. ఆ శర్మిలమ్మ చూస్తుండే ఆయన ఆకర్షణ ఏమో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి కూతురు ఆయమ్మ. అందుకోసం జనాభా ఆయన కోసం ఖాళీలు వస్తారంటే ఇంతవరకు మేము 10 సంవత్సరాలు చూస్తాము. ఈ అమ్మక 10 ఇచ్చినప్పటి నుంచి వచ్చింది ఈరోజే మాకు 10 ఇచ్చినామో ఇచ్చే కొంత ఏమి జనాభా అది వచ్చి ఆపేసినారు. వచ్చినట్టు మేమంతా ధర్నా చేసిన తర్వాత వదిలిపెట్టినారు. అది ఎందుకు పని చేస్తారు? వాళ్ళు పార్టీ వాళ్ళది, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళది. వీళ్ళేమైనా మాట్లాడే అవకాశం ఉందా? మేమేమైనా ఇదే రూలింగ్ ఉన్నాం, అదేమన్నా మాది ప్రతిపక్షము. మా మీద ఎందుకంటే మేము ఏడు ముందుకు డెవలప్మెంట్ అయిపోతాం, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేస్తున్నాము. దీన్ని అణిగి దొక్కాలనే విషయంతోనే వీళ్ళు ఎంత చేస్తారు. ఇదంతా మంచి పద్ధతులు కాదు. మీ పార్టీ మీది, మా పార్టీ మాది. కానీ మీరెందుకు ఈ రాజ్యాంగం చేస్తారు? దీనిపైన ఇట్లా పనులు చేస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని మేము తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే అందరు నాతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఒట్టి కొట్టమే అంటున్నారు. లేదండి సార్, అదంతా ఉత్తమ మాటలు. ముందరకు ఉండింది ఒక రకము, ఇప్పుడు ఒక రకం అనుకున్నారు. అట్లని ఇప్పుడు ఏమంటే శర్మిలమ్మ వచ్చింది, ఆ ఉత్సాహం అనేది ఉంది. ఇక జగన్ రెడ్డి పాలన అయిపోయినట్లే మాకు అనిపిస్తాం. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ఈసారి? ప్రజల కాంగ్రెసే కావాలంటే ప్రత్యేక హోదా కోసం ఏమంటే ఆ బీజేపీ అంతా కలిసిపోయినారు. చూస్తాంటే వాళ్ళకపోతే ప్రత్యేక హోదాడికి భయపడుతున్నారు. చూస్తాంటే మోడీ పోయే కొందికి జైల్లో వేస్తారని భయం అవుతుంది. వాళ్ళు కేసులు ఉన్నాయని భయం. వాళ్ళు ఇట్లా చంద్రబాబుకు భయం అవుతుంది, ఇట్లా జగన్ రెడ్డికి భయం అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి భయపడదు. ధైర్యంగా పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ మేమేమి అరాజకాల పనులు చేస్తాంలే, కూనీలు పనులు చేయలేము. మేము ధైర్యంగా అడిగే హక్కు ఉంది మాకు. వాళ్ళు భయపడుతుంది, ఏడైతే జైలు వేస్తారని భయం. వాళ్ళు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాకు గెలుస్తానే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతానే ప్రత్యేక హోదా కంపల్సరీ చేస్తామని ఆలోచిస్తాం.
అంటే ఈ ప్రజలు కేసులుండి భయపడే వాళ్ళకి మద్దతు ఇవ్వాలా లేకపోతే ఎవరికి ఇవ్వాలంటారు? కేసులు భయపడకుండా గెలిచే వాళ్ళకి మద్దతు చేయాలి ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బీజేపీ అనేది బి అంటే బాబు, డే అంటే జగన్, ఆ టైపులో పి అంటే పవన్ అయిపోయిందా చూసానికి వీళ్ళంతా జరిగిందో వాళ్ళకి కూడి కడతా ఉన్నారు. ఎవరికి? బీజేపీకి. వీళ్ళు కలిసేది వీళ్ళు, వాళ్ళు కూడి కట్టి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేసింది కలుస్తాం, మేము కలుస్తానే ప్రత్యేక హోదా చేస్తామంటారు. లాస్ట్ ఆడిపోతే వాళ్ళు కాలు పట్టుకోండి. 4.5 ఏళ్లలో ఏమన్నా కనపడిందా డెవలప్మెంట్ రాష్ట్రంలో జగన్? డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఎక్కడ చూసినా అరాజకాలు జరుగుతా ఏమి జరిగింది ఏమి కనపడతా ఉంటాం.